వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఖ్యాతాన్ ఆరోగ్య కేంద్రం నుంచి, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, న్యాచురల్ సైన్సెస్, అలాగే ఆక్యుపంచర్ కూడా. మరి పార్కిన్సన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వణుకుడు వ్యాధి చాలా అంటే 60 తర్వాత వచ్చే ఈ వ్యాధికి మందు ఉందా, మన ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానం దీనికి ఉంది, ఈరోజు అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. సో జనరల్గానే వయసు రీత్యా వచ్చే జబ్బుల్లో చాలా ఉంటాయి, అందులో ఒకటే పార్కిన్సన్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు అట్లీస్ట్ ఆ ప్లేట్ హోల్డ్ చేయలేకపోతుంటారు, తినలేకపోతుంటారు, కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతుంటారు. మరి దీన్ని త్వరగా దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సి ఉంటుంది, ఎలాంటి మెడిసిన్ ఉంది ఆయుర్వేదంలో? అయితే దీంట్లో ప్రధానంగా చూస్తే పార్కిన్సన్స్కి ఇప్పుడు ఉన్న మోడర్న్ సిస్టంలో అసలు వైద్యం లేదని చెప్తారు. అంటే దానికి ట్రీట్మెంట్ కూడా డైరెక్ట్ డాక్టర్స్ చెప్పేస్తారు లేదని పెద్దగా. అంటే ఆయుర్వేదంలో అలా లేదండి. ఆయుర్వేదంలో ప్రతి డిసీజ్కి మూల కారణం ఏందనేది దొరికితే ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ. అయితే పార్కిన్సన్స్లో అసలు ప్రధానంగా ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనంటే మేజర్గా వాళ్ళ లివర్ అండ్ లంగ్స్ ఇంబ్యాలెన్స్ వల్లనే పార్కిన్సన్స్ అనేది వస్తుంది. ఒక లివర్ దెబ్బతిన్నప్పుడు అంటే ఇండైజెషన్, ఏదైనా సరే మనము ఫుడ్ తీసుకున్నప్పుడు చాలా కాలంగా అజీర్ణ శక్తి గనం ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు లివర్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయి లివర్లో ప్రధానంగా మజిల్స్, టెండన్స్, నర్వస్ సిస్టమ్ ఈ మూడు ఆపరేట్ చేస్తుంది. ఈ మూడిట్లో కూడా అంటే మజిల్ స్ట్రెంత్ పోతుంది, ప్లస్ నర్వస్ సిస్టంలో స్ట్రెంత్ పోతుంది, ప్లస్ టెండన్స్లో కూడా వీక్నెస్ వచ్చేస్తుంది. ఈ మూడు ఒకేసారి వీక్నెస్ రావడం వల్ల చూసేదానికి పర్సనాలిటీస్ బాగానే ఉంటారు, కానీ ఇంటర్నల్గా వాళ్ళకి ఏదంటే వీటన్నిటిలో బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి. టెండన్స్లో బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి, నర్వస్ సిస్టంలో బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి, ప్లస్ మజిల్స్లో కూడా తగినంతగా బ్లడ్ అనేది ఉండాలి. ఏమవుతుందంటే వీళ్ళకు లంగ్స్ కూడా ఇంబ్యాలెన్స్ అయ్యేసరికి లంగ్స్ మూల కారణం ఏంటంటే గాలి అనమాట. వీళ్ళకు ఆ బ్లడ్కి బదులు గాలి యాడ్ అవ్వడం వల్ల అంటే ఏం తిన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా ఈ పార్కిన్సన్స్ అనేది వస్తుంది. అంటే వాళ్ళకు విండ్ ఎక్కువైపోయేసరికి బ్లడ్ పర్సెంటేజ్ తగ్గి విండ్ పర్సెంటేజ్ ఎక్కువైపోయేసరికి వాళ్ళకి తెలియకుండానే షివరింగ్ వస్తుంది అనమాట. వాళ్ళకి తెలియని కూడా తెలియదు, వాళ్ళు ఎంత ఓల్డ్ చేయాలనుకుంటే కూడా చేయలేరు అనమాట. వాళ్ళకి తెలియకుండానే షివరింగ్, కొంతమంది ఇట్లా మెడల్ ఇట్లా ఇలా ఇలా అంటుంటారు, కొంతమంది అది తెలియని తెలియదు వాళ్ళకు. అంటే వాళ్ళకు బేసికల్గా చెప్పాలంటే లంగ్స్ అండ్ లివర్ వల్లనే వచ్చేది ఈ పార్కిన్సన్స్. ఆయుర్వేదంలో దీనికి చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయి. ఎలాంటి మెడిసిన్స్ అని అంటే ఇక్కడ లివర్ని బ్యాలెన్స్ చేయాలి, ప్లస్ ఇక్కడ లంగ్స్ని బ్యాలెన్స్ చేయాలి. అంటే వీటికి తినకూడని పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి. లివర్కి వచ్చేసి పులుపు తినకూడదు, లంగ్స్కి వచ్చేసి మసాలా స్పైసెస్ తినకూడదు. ఈ రెండు తిన్నామంటే ఖచ్చితంగా వచ్చేది బాడీలో కొంతమందికి నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడవచ్చు, కొందరికి అంటే రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి. లివర్ ఒక్కటి ఇంబ్యాలెన్స్ అయితే చాలా నర్వస్ సిస్టంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మేజర్గా లివర్ అండ్ లంగ్స్లో ప్రాబ్లం రావడం వల్ల ఈ పార్కిన్సన్స్ అనేది రావడం జరుగుతుంది. వీటిని తగ్గించుకోవాలంటే ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. గతంలో ఒక వీడియోలో నేను చెప్పాను, నేను బాడీలో అన్ని నర్వస్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, విత్ లివర్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి అంటే పునర్నవ టాబ్లెట్స్ ఉంటాయి కొన్ని. పునర్నవ ఒకటి, శిలాజిత్, అశ్వగంధ రెండు కాంబినేషన్లో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఇంకా ఇలా లంగ్ రిలేటెడ్కి పిప్పల్ అని చెప్పేసి ఉంటాయి. పిప్పల్ గతంలో చెప్పాను, నేను చాలా వీడియోలో చెప్పాను. పిప్పల్లో చూడడం కూడా హనీతో తీసుకోవడం వల్ల లంగ్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇలా కొన్ని అంటే చాలా స్ట్రాంగ్గా కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి. ఇంకా కొన్ని కాంబినేషన్స్ అన్ని కలిపి ఇవ్వడం వల్ల లివర్, లంగ్స్ రెండు బ్యాలెన్స్ రావడం వల్ల కూడా పార్కిన్సన్స్ అనేది తగ్గిపోతుంది కంప్లీట్గా. కానీ కాకపోతే వాళ్ళ సివియారిటీని బట్టి, ఇప్పుడు కొంతమందికి ఒక 5 సంవత్సరాలు అయిపోయింది వచ్చి నాకు 5 years నుంచి ఉంది పార్కిన్సన్స్ అని అంటే ఒక 6 months మెడిసిన్స్ వాడాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. లేదండి నాకు ఒక జస్ట్ ఒక 1-2 years అయింది అంటే 2-3 monthsలో మెడిసిన్స్ వాడడంలో రెండు కూడా ఆర్గన్స్ బ్యాలెన్స్ అవ్వడమే కాకుండా పార్కిన్సన్స్ పర్మనెంట్గా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఈ ఒక అంటే ఇంకా ఆయుర్వేద వైద్యం గొప్పతనం చెప్పాలంటే ముందు కాలంలో ఇంకా ఎన్నో రకాల రోగాలు వచ్చే అవకాశం, కొత్త కొత్త రోగాలు ఇప్పటికే చాలా వస్తున్నాయి. కరోనా అనేది లేనేలేదు మొన్నటి వరకు, ఇప్పుడు కరోనా అనేది వచ్చింది. ఫ్లూ అనేది లేనేలేదు, ఫ్లూ వచ్చింది. ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూనే ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆయుర్వేద వైద్యంలో, ఆయుర్వేద గ్రంథాల్లో
ఫస్టే వాటికి మంచి మంచి మెడిసిన్స్ రాసి పెట్టారండి. అంటే ఏదైనా సరే ఆయుర్వేదంలో ఎలా ఉంటుంది అని అంటే రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అవుతుంది. ఓకే. అలోపతి సిస్టంలో ఎలా ఉంటుందంటే రూట్ కాజ్ నుంచి సిమ్టమ్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అనుకుందాం, దానికి ఒక గ్యాస్ ప్రాబ్లం ఒక ప్యాంటప్ 40 mg ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు, అది కరెక్ట్గా 12 గంటలు పనిచేస్తుంది. 12 గంటలు అంటే మార్నింగ్ ఒకటి పడిగడుపున ఒకటి వేసుకుంటే ఈవినింగ్ 7 దాకా పనిచేస్తుంది. 7 తర్వాత ఎలాగో తినరు కాబట్టి పెద్దగా అవసరం లేకుంటుంది, అంటే ఒక 12 hours పనిచేసేదానికి అది కంఫర్టబుల్. అలా ఎన్ని రోజులు వేసుకుంటారని మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. అంటే దీనికి అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు ఒక గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవడం అనేది దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఆయుర్వేదంలో అలా ఉండదు. లివర్ని సరిచేయడం, లంగ్స్ని సరిచేయడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని పర్మనెంట్గా కూడా తగ్గించుకోవచ్చు. అంటే ఈ రెండిటి వల్ల కూడా పార్కిన్సన్స్ తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది, డైజెషన్ సిస్టమ్ పెరుగుతుంది, లంగ్స్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే లంగ్స్ యాక్టివేట్ చేసుకుంటామో ఖచ్చితంగా మన ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అనేది అవగాహనకు రండి. దీనికి ఖచ్చితంగా మసాలాలు, స్పైసీస్ కానివ్వండి, ఎక్కువ ప్రోటీన్ కూడా తీసుకోకూడదు వీటికి. కాబట్టి ఈజీగా డైజెషన్ అనేది ఫస్ట్ ఒక 1 or 2 months ఈజీ డైజెషన్ ఫుడ్ తీసుకున్నామంటే అక్కడ లివర్తో పాటు లంగ్స్ కూడా యాక్టివేట్ అవుతుంది. మనం ఓన్లీ ఇప్పుడు జస్ట్ వెజిటేబుల్స్ తిని చూడండి, నా పేషెంట్స్ ఎక్కువ మట్టుకు ఉడకబెట్టిన వెజిటేబుల్స్ తినమని చెప్తాను. ఈ ఉడకబెట్టిన వెజిటేబుల్స్లో అన్ని రకాల విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయండి, మన బాడీకి సరిపడంతగా ఉంటుంది. చాలా మంది అనుకుంటారంటే నాన్ వెజ్ తింటేనే చాలా స్ట్రెంత్ ఉంటుంది అని అనుకుంటారు, కానీ చాలా మంది వెజిటేరియన్స్ కూడా చాలా దృఢంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇప్పటివరకు ఎగ్ కూడా ముట్టలే, ప్యూర్ వెజిటేరియన్, నాకు ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే అదొక పెద్ద విషయం. అంటే నాన్ వెజ్ తింటే చాలా స్ట్రెంతీగా ఉంటారు. అంటే అంటే ఎగ్జాంపుల్గా కొంతమంది చెప్తాను నేను, నా క్లినిక్ పైన జిమ్ ఉండేది. అంటే చాలా మంచి మంచి కండలు పెంచుకొని వచ్చేవాళ్ళు, ఒక్క ప్రెషర్ పాయింట్ నొక్కితే కింద పడేవాళ్ళండి, లేవరు కూడా లేవరు. అంటే ఎంత జిమ్ బాడీ ఉన్నా కానీ వాళ్ళకు వాళ్ళకు తగినట్టుగా ఎక్కడైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆ మెరిడియన్లో ఒక ప్రెషర్ పాయింట్ నొక్కినామంటే లేవడం లేవారు. కొన్ని మర్మ పాయింట్స్ ఉంటాయి, ఎంత పెద్ద యుద్ధ వీరులకు కూడా కొన్ని మర్మ పాయింట్స్ కొట్టేస్తే పడిపోతారండి. అలాంటి యుద్ధ మర్మ కళ అనేది కూడా ఉండింది. అంటే అలాంటి కళ అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా ఉండింది. కాబట్టి మనకు కావాల్సింది ఆర్గన్స్ బాగుండడం. ఇక్కడ మనకు సిమ్టమ్స్ కాదు, ఆర్గన్స్ని మంచిగా పెట్టుకుంటే ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా సరే, ఎలాంటి సిమ్టమ్స్ అయినా తగ్గించుకునే గుణం ఆయుర్వేదంలో ఉందనేది చాలా స్పష్టంగా చెప్తుంది అనమాట. ఓకే. మరి ఈ పార్కిన్సన్స్ కోసం చాలా మంది, మీరే అన్నారు అల్లోపతిలో మెడిసిన్ ఉండదు, లేదు కూడా, ఆయుర్వేదంలో ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుంది? అది అందరికీ పనిచేస్తుంది? అప్పుడు దాని సివియారిటీ ఏమైనా ఉంటుందా? అదే అంటున్నా, ఇప్పుడు ఒక 5 years అబోవ్ ఉండే వాళ్ళకు ఒక 6 months వాడాల్సి ఉంటుంది. 5 years బిలో అయితే మాత్రం 3-4 months వాడితే సరిపోతుంది అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఆయుర్వేదంలో ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా నేనైతే ఖచ్చితంగా పథ్యం పెడతాను. పథ్యం చేసే ఉద్దేశం ఉంటేనే రండి, లేదంటే లేదు. ఎందుకంటే కొన్ని వస్తువులు తినకూడదు, చింతపండు తినకూడదు, వీటికి పార్కిన్సన్స్ ఉండే వాళ్ళకు చింతపండు తినకూడదు, ప్లస్ మసాలాలు తినకూడదు అనమాట. నాన్ వెజ్ రాదు, ప్రోటీన్ ఫుడ్ తినకూడదు, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి నా దగ్గర. ఇలా ఉంటేనే తగ్గుతుంది. కాబట్టి 50% డిసీజ్ డైట్ నుంచే తగ్గుతుందండి, 90% డిసీజ్ కూడా డైట్ నుంచే వస్తుంది. కాబట్టి డైట్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక సిస్టమేటిక్గా మనం ఫాలో చేస్తే, కొన్ని టైమింగ్స్ కూడా చెప్తాను నా పేషెంట్స్కి, ఆ టైమింగ్స్లో ఏ టైంలో తినాలి, ఏ టైంలో తినకూడదు, ఏ టైంలో నిద్రపోవాలి, ఏ టైంలో వాటర్ ఎక్కువ తాగాలి, ఇవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ గ్రౌండ్ వర్క్ అంతా కూడా మన డైటే ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఆ డైట్ని సెట్ చేసుకున్నామంటే కొన్ని మెడిసిన్స్తో పాటు డైట్, కొంచెం లైఫ్ స్టైల్, ఈ 3 సెట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా తగ్గించుకునే గుణం ఆయుర్వేదంలో. ప్రోటీన్ కావాలి, క్యాలరీస్ కావాలి అంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం తీసుకోవాలి. మరి ప్రోటీన్ ఫుడ్ అన్నప్పుడు ఇప్పుడు చాలా మందికి ఏంటంటే, మనం రీల్స్లో చూసినా ఎక్కడ చూసినా డైట్ చెప్తూ కూడా 100 grams చికెన్, 80 grams చికెన్ ఇట్లా మెన్షన్ చేస్తుంటారు. 2 గుడ్లు, పై ఎగ్ వైట్ తినండి, లోపల యోక్ తినకండి అని చెప్పేసి. నిజంగా వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్ లేదా, ఉంటే ఎందులో ఉంది? అయితే నమస్తే అండి, అయితే నేను ప్యూర్ వెజిటేరియన్. మీరు ప్యూర్ వెజిటేరియన్ మరి అంటే ఈ 44 సంవత్సరాల్లో నాకు ప్రోటీన్ లేదంటారా? ఈ 44 ప్రకారం అయితే లేదన్న 44 yearsలో నేను అసలు ప్రోటీన్ ఫుడ్ తినకుండానే ఇలా ఉన్నానా? ఆలోచించండి ఒకసారి. మనం అనుకుంటాం కానీ వెజిటేరియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు తినే ప్రోటీన్ ఏంటి అసలు? బాడీకి ప్రోటీన్ ఎక్కడ బెనిఫిట్ అవుతుంది? ఈ ప్రోటీన్ తింటే అసలు ఏం బెనిఫిట్ ఉంటుంది?
ఎలాంటి ప్రోటీన్ తింటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. అసలు ప్రోటీన్ అనేది మనకు కావాల్సిందేనా? కావాల్సింది, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కావాల్సిందే. ఖచ్చితంగా అన్ని ఒక మోతాదులో కావాలి, ఎక్సెస్గా కాదు, అతిగా కాదు. కేజీ చికెన్ తింటే అంతే, కేజీ చికెన్ తిన్న తర్వాత మీరు అటు కదలలేరు ఇటు కదలలేరు, అలాంటి ఒక పరిస్థితులు టైప్ ఆఫ్ వస్తాయి. మైకం మళ్ళీ వస్తుంది. కాబట్టి ప్రోటీన్ అనేది కావాలి, కానీ అది నాన్ వెజ్లోనే ఉంది అనేది అబద్ధం. ఎగ్జాంపుల్, హై ప్రోటీన్ సోయాబీన్స్లో ఉంటుంది, సోయాబీన్స్, సోయా, హై ప్రోటీన్ రాజ్మా, హై ప్రోటీన్ బ్రౌన్ చెనా, హై ప్రోటీన్ చెనా, మన బేట దొరుకుతుంది చెనా, హై ప్రోటీన్ గ్రీన్ గ్రామ్స్, పెసర్లు, ఇవన్నీ హై ప్రోటీన్. ఇంకా పప్పు ధాన్యాలు చాలా ఉంటాయి. అన్ని పప్పు దినుసుల్లో ప్రోటీన్ మనకు తగినంతగా ఉంటుంది. కాబట్టి వెజిటేరియన్స్ చూడండి, ఎన్ని వెజిటేరియన్ కర్రీస్ చేసుకున్నా ఏదో ఒక పప్పుతో కావాల్సింది ఖచ్చితంగా ఒక ప్రాసెస్ ఒక సపరేట్గా ఒకటి కుక్ చేసుకుంటారు వాళ్ళు. అంటే పప్పు దినుసుతోటి ఒక దాల్ కానివ్వండి, ఇంకా రాజ్మా కానివ్వండి, ఇంకేదో ఒకటి బెబ్బర్లు, ఇలాంటివి చాలా ఉన్నాయి. పప్పు దినుసులు తీసుకుంటే 32 రకాల పప్పు దినుసులు ఉన్నాయి మనకు. 32 రకాల అన్ని ప్రోటీన్స్. అందరికి తెలిసింది కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పసుపు కందిపప్పు, పెసరపప్పు అన్ని తీసుకుంటే 32 రకాల పప్పులు ఉన్నాయి. కాబట్టి ఈ 32 రకాల కూడా ప్రోటీన్స్ ఉన్నాయి. కాబట్టి మనము కాన్షియస్గా తగినంత మోతాదులో ఖచ్చితంగా తీసుకుంటే మన బాడీకి హెల్దీ ప్రోటీన్. మనకు ప్రోటీన్ ఎందుకు కావాలి? మజిల్ స్ట్రెంత్కి కావాలి. మజిల్స్ అనేటివి చాలా దృఢంగా ఉండేదానికి ప్రోటీన్స్ కావాలి. టెండన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ బలానికి ప్రోటీన్ కావాలి. కాబట్టి ప్రోటీన్ అనేది తీసుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా పన్నీర్ ప్రోటీన్, కొంచెం నెయ్యి వేసుకున్న, ఇప్పుడు 1 లీటర్ నెయ్యికి ఎన్ని లీటర్ల పాలు కావాలండి? 30 లీటర్ల పాలుతోటి 1 లీటర్ నెయ్యి అవుతుంది, ప్యూర్ నెయ్యి అయితే. అవును. కాబట్టి 1 కేజీ 1 మంత్లో 1 కేజీ నెయ్యి ఎవరైనా ఒక ఫ్యామిలీలో తిన్నారంటే వాళ్ళు 30 లీటర్ల పాలు తాగినట్టే. 30 లీటర్ల పాలు తాగినట్ట? అంతే కదా మరి. 30 లీటర్ల పాల నుంచి 1 లీటర్ నెయ్యి వచ్చిందంటే ఆ 30 లీటర్ల పాల స్ట్రెంత్ ఒక నెయ్యిలో. మేబీ నిజంగా ఒక నెయ్యిని ఎలా మెజర్ చేస్తాం? 1/2 లీటర్ నెయ్యిని మనం తినేసినట్లయితే అది తినకూడదు, ఇంత ఇంటెక్ తీసుకున్నట్టే క్యాలరీస్, ప్రోటీన్స్, క్యాలరీస్ అనేది దొరుకుతుంది. అట్లా మనం పన్నీర్ తింటాం. ఎంత పన్నీర్ అయితే మనకు 1 కేజీ పన్నీర్ వస్తుంది, ఎన్ని లీటర్ల పాలు అయితే 1 లీటర్ పన్నీర్ వస్తుంది అబ్జర్వ్ చేస్తే 15 లీటర్ల పాలకి 1 కేజీ పన్నీర్ వస్తుంది. కాబట్టి ఇట్లా ఇవన్నీ కూడా ప్రోటీన్. కాకపోతే ప్రోటీన్కి డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఆపేయాలి. బాగా నోట్ చేసుకోండి. డైజెషన్ సిస్టమ్ బాగాలేదు, ప్రోటీన్ తిన్నారనుకోండి, రివర్స్గా పనిచేస్తుంది. బాడీలో ఫ్యాట్ పెరుగుతుంది. అంటే ఈ ప్రోటీన్కి ఏమవుతుంది అంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి, బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ప్రోటీన్ తిన్నప్పుడే మనకు ప్రాపర్గా కాల్షియం దొరుకుతుంది, ప్రాపర్గా విటమిన్స్, ఇవన్నీ కూడా మన ప్రాపర్గా బోన్ స్ట్రెంత్ పెరగాలంటే ప్రోటీన్ కావాలి. కానీ అది ఎలా ఉండాలి అంటే మన డైజెషన్ సిస్టమ్ని మంచిగా పెట్టుకున్నప్పుడు మాత్రమే హై ప్రోటీన్ తినేదానికి ప్రయత్నం చేయండి. మన డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ప్రోటీన్ తిన్నామంటే బాడీ మజిల్ స్ట్రెంత్ అంతా పోతుంది, అది ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. ఆ ఫ్యాట్ ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో బోన్ డెన్సిటీ అంతా కూడా పాడవుతుంది. ఏదైనా అతిగా తినకండి, తింటే ఒక లిమిట్లో తినండి, కాన్షియస్గా తినండి, చాలా జాగ్రత్తగా తినండి. టేస్ట్కి ఇంపార్టెన్స్ తిన్నామంటే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రోటీన్ తినండి. అది చికెన్లోనే, ఎగ్లోనే ఉంది అనుకోవడం అనేది చాలా భ్రమ. చాలామంది వెజిటేరియన్స్ కూడా ఉన్నారు. కాబట్టి అన్ని రకాల పప్పు దినుసుల్లో కూడా బ్యాలెన్స్గా తీసుకోండి. ఒకరోజు రాజ్మా తీసుకోండి, ఒకరోజు సోయాబీన్స్ తీసుకోండి, ఒకరోజు కందిపప్పు తీసుకోండి, ఒకరోజు పెసరపప్పు తీసుకోండి. ఇలా బ్యాలెన్స్గా తీసుకోండి. ఎప్పుడు రోజు కందిపప్పేనండి ఇంట్లో అని అంటారు. అలా కాకుండా అన్నీ కూడా ఒక బ్యాలెన్స్గా తీసుకోవడం వల్ల హెల్దీ ప్రోటీన్ అనేది మన బాడీకి లభిస్తుంది. కాబట్టి ఈ ప్రోటీన్ ఖచ్చితంగా, మళ్ళీ చెప్తున్నాను, ప్రోటీన్ ఫుడ్ ఈజీగా డైజెషన్ అవ్వదు. కాబట్టి వాటర్లో కొంచెం సేపు సోక్ చేసి దాని తర్వాత మళ్ళీ కుక్ చేయడం వల్ల దాని డెన్సిటీ అనేది తగ్గించుకోవాలి, దాని పొటెన్షియల్ అనేది తగ్గించుకోవాలి. ఈజీగా డైజెషన్ అవ్వాలంటే మంచిగా ఉడకాలి. సగం సగం ఉడికిందంతో తినడం వల్ల కూడా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మోషన్స్ కూడా ఫ్రీ అవ్వవు. ప్రోటీన్ ఫుడ్ డైజెషన్ అవ్వకపోతే మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా మోషన్గా ఫ్రీగా లేదు అంటే వాళ్ళు ఎక్సెస్ ప్రోటీన్ తినడం వల్ల వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చేసి
మోషన్ ఫ్రీగా అవ్వలేదు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. కాబట్టి ఎప్పుడైనా మోషన్ హెవీ ప్రోటీన్ మనము డైజెషన్ అవ్వాలంటే దానిలో కొంచెం వంటామదం వాడండి. ఆ పప్పులో కూడా కొంచెం వంటామదం వేసేసి కుక్ చేసుకోండి, అప్పుడు కొంచెం ఫ్రీగా ఈజీగా డైజెషన్ అవుతుంది. అంటే డైజెషన్ ప్రాసెస్ ని ఈజీగా చేస్తుంది. ఎంత హై ఫుడ్ తిన్నా, ఎంత ఫైబర్, ఎంత హెవీగా హై ప్రోటీన్ తిన్నా కానీ, ఎంత హెవీ మినరల్స్ ఇవన్నీ తీసుకుంటున్నా కూడా ఒక్క వంటామదంతో వీటన్నిటిని కూడా డైజెషన్ని ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి వంటామదం పాతకాలంలో వంటామదం తాపించేదండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏం చెప్తారు తెలుసా, అవునండి మా చిన్నగా మా అమ్మ పట్టేదండి అని. మీ చిన్నగా ఉన్నప్పుడు మీ అమ్మ పడితే మరి మీరెందుకు మీ పిల్లలకి పట్టట్లేదండి ఒక క్వశ్చన్ వేస్తాను. తెలియదండి, ఎక్కడ దొరుకుతుందో తెలియదండి అని అంటారు. మనం వాడట్లేదు కాబట్టి మార్కెట్లో దొరకట్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువుకు డిమాండ్ ఉంది అంటే దానికి సేల్స్ కూడా పెరుగుతాయి. దానికి డిమాండ్ లేదు అంటే దాని ఫలితాలు అనేటివి చాలా మందికి తెలియదండి. అసలు వంటామదం వల్ల ఇప్పటివరకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఎవరు చెప్పలేదు. ఇప్పుడు నార్మల్గా డైలీ వాడుకోవచ్చా వంటామదం? వంటామదం అంటే ఏంది? వంటల్లో వాడుకునేది, రోజు మనం వంటల్లో వాడుకునేది వంటామదం అండి. అవేర్నెస్ లేదు చాలా మందికి. ఎక్కడ దొరుకుతుంది అంటారు. ఆముదం వేరు, వంటామదం వేరు. సీడ్స్ అంటే ఆముదాలని తీసుకొని డైరెక్ట్గా మిషన్లో గానుగలు వేసి ఆయిల్ తీయడం వేరు. ఆ ఆముదాలని దంచి ఒక కుండలో వేసి వాటర్ వేసి బాగా మసలా పెడితే వాటర్ అంతా అవాపరేట్ అయ్యి వాటర్ అంతా ఆవిరైపోయి ఓన్లీ ఆయిల్ మాత్రమే, ఆ గింజలో ఉండే ఆయిల్ మాత్రమే సపరేట్గా వస్తుంది. అది వంటామదం. అంటే కుక్ చేసి తీయాల్సింది వంటామదం. అలాంటి వంటామదంకు చాలా వేల సంవత్సరాల నుంచి అది వాడుకలో ఉంది. అలాంటి వాడడం వల్ల కూడా మజిల్స్ని, కొలెస్ట్రాల్ని, అన్నిటిని, డైజెషన్ సిస్టమ్ని, అన్నిటిని, మోషన్ని ఫ్రీగా పెట్టుకోవడం కాకుండా పైల్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు, బాడీ ఓవర్ హీట్ ఉండే వాళ్ళకి ఈ వంటామదం అనే అమృతంలాగా పనిచేస్తుందండి. చాలా మంది ప్రోటీన్ తినేసి ఇండైజెషన్ ప్రాబ్లం అయ్యి మోషన్కి కూడా సరిగా వెళ్ళట్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ వంటామదం అనేది వాడకంలో వల్ల మనం ఎంత హెవీ ప్రోటీన్ తిన్నా సరే డైజెషన్ చేసుకునే కెపాసిటీ దాంట్లో ఉందండి. బీపీ ఉన్న వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందా? బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి బీపీ వస్తుందా? చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. అసలు బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఏం తినడం వల్ల వస్తుంది? గుడ్ క్వశ్చన్. ఇప్పటి వరకు ఎవరు అడగలేదు ఇలాంటి క్వశ్చన్. ఓకే. అంటే బీపీకి కొలెస్ట్రాల్కి అసలు ఏంటి సంబంధం? కొంతమందికి బీపీ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉండదు. కొంతమందికి కొలెస్ట్రాల్ ఉండి బీపీ ఉండదు. రూట్ కాస్ ఏంది మరి? రూట్ కాస్ ఏం చెప్తుంది? కొలెస్ట్రాల్కి అయినా ట్యాబ్లెట్ వేసుకోవాలి, బీపీ ఉన్న ట్యాబ్లెట్ వేసుకోవాలి. రెండు ఉంటే 2 ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అంటే ఇప్పుడున్న మోడర్న్ సిస్టంలో అలాగే జరుగుతుంది. కానీ ఆయుర్వేదంలో అలా లేదు. బీపీ అనేది ఒక సిమ్టమ్ మాత్రమే. గత వీడియోలో నేను చాలాసార్లు చెప్పాను. నేను బీపీ అనేది ఒక ప్రాసెస్ పేరు, డిసీజ్ పేరు కాదు. నోట్ చేసి పెట్టుకోండి మైండ్లో. ఏంటి బీపీ అంటే? బ్లడ్ ప్రెషర్. హార్ట్ ఏం చేస్తుంది? అన్ని ఆర్గాన్స్కి, టిష్యూస్కి, సెల్స్కి బ్లడ్ని సప్లై చేయడం. లివర్ బాగాలేదు, హార్ట్ ఏం చేస్తుంది? లివర్కు కొంచెం బాగాలేదు కాబట్టి కొంచెం ఎక్కువ ఫోర్స్గా పంపిస్తుంది. బ్లడ్ని ఫోర్స్గా పంపిస్తుంది. ఆ ఫోర్స్ని బ్లడ్ ప్రెషర్కి పంపించడం బ్లడ్ ప్రెషర్. బీపీ అంటే ఇంతే. కానీ కొలెస్ట్రాల్ డేంజర్. బీపీ కన్నా కొలెస్ట్రాలే డేంజర్. అంటే కొలెస్ట్రాల్ అంటే ఏంటి? హార్ట్కి వెళ్ళే దారిలో ఎక్కడైనా ఒక్కొక్క సెల్లు ఎక్కడైనా ఒక నర్వస్ సిస్టంలో హార్ట్కి వెళ్ళే ఒక బ్లడ్ వెజిల్స్లో ఎక్కడైనా కొంచెం వీక్నెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క సెల్లు ఒక దగ్గర జామ్ అవ్వడం వల్ల అక్కడ స్టోరేజ్ అనేది కొద్ది కొద్దిగా ఒక్కొక్క సెల్ అనేది అక్కడ బ్లడ్ సెల్ అనేది డెడ్ టిష్యూగా మారిపోతుంది అనమాట. ఆ లోపల ఒక్కొక్కటిగా, అంటే ఒక్క రోజులో జరిగే ప్రాసెస్ కాదు. 1 to 5 years వరకు మనం బాగా స్పైసీ ఫుడ్, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ తిన్నప్పుడు జరిగే ప్రాసెస్ ఇది. అంటే బాడీలో జరుగుతుంది. అక్కడక్కడ మజిల్స్లో, టెండన్స్లో కూడా బ్లాకేజెస్ ఉంటాయి. కానీ హార్ట్కి వెళ్ళే దారిలో ప్యూర్ బ్లడ్ సప్లై జరిగే ప్రాసెస్లో ఎక్కడైనా కొలెస్ట్రాల్ ఏర్పడ్డప్పుడు అది హార్ట్ రిలేటెడ్గా ప్రాబ్లమ్, అంటే హార్ట్కి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందని చెప్పేసి భయపడతారు. దానికి ఏం చేస్తారు? ప్రధానంగా ఒక నర్వస్ సిస్టమ్, ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒక పైప్లో వాటర్ని పంప్ చేయడం ఎలా ఉంటుంది, ప్లస్ ఆయిల్ని పంప్ చేయడం ఎలా ఉంటుంది. ఒక 3 HP మోటార్ని కింద ఉన్న వాటర్ని పైన ఒక 5 floors ఎక్కియాలంటే 3 HP మోటార్ సరిపోతుంది. అదే కింద ఉన్న ఒక ఆయిల్ ట్యాంక్ని, ఒక ఆయిల్ని కనుక పైకి పంపించాలంటే 10 HP మోటార్ కావాలి. అంటే ఆ మోటార్ కెపాసిటీ కూడా కావాలి. ఎందుకంటే అక్కడ ఆయిల్ ఉంది, థిక్గా ఉంది కాబట్టి అక్కడ ఎయిర్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువ కావాలి. అదే వాటర్ అనుకోండి లైట్ వెయిట్ ఉంటుంది.
ఈజీగా ప్రాసెస్ అనమాట. అంటే 3 HP మోటార్కి సరిపోతుంది అనమాట. కాబట్టి మన హార్ట్ కూడా అదే పనిచేస్తుందండి. ఎక్కడైనా కొలెస్ట్రాల్ కన్నా జామ్ అయింది అని అంటే ఖచ్చితంగా దాన్ని మెల్ట్ చేసుకునే దానికి ఆయుర్వేదంలో మంచి మంచి రెమెడీస్ ఉంటాయి. కానీ ఈ ఎందుకు వస్తుంది కొలెస్ట్రాల్, అసలు ఎందుకు వస్తుంది, అసలు ప్రధానమైన అందరికీ ఫస్ట్ వచ్చే డౌట్ అదే కదా. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే 1 to 5 years 1 to 10 years వరకు జంక్ ఫుడ్ తిన్నా, ఆయిల్ ఫుడ్ తిన్నా, అంటే కొన్ని ఎక్కువ స్పైసీ ఫుడ్, నాన్ వెజ్ ఎక్కువ తినడం, దాంట్లో స్పైసీస్ అంటే కెమికల్స్ ఫుడ్. ఈ కెమికల్స్ అంతా కూడా మోషన్లో కొంత పోయి కొంత బాడీలో ఉండడం వల్ల నాన్ వెజ్ తినే వాళ్ళని చూస్తే కొంతమంది ఒబేస్గా ఉంటారు, స్లిమ్గా, చాలా తక్కువ మంది కొంచెం ఒబేస్గా ఉంటారు. ఒబేస్గా ఉండడమే ఒక్కటే కాకుండా సన్నగా ఉండే వాళ్ళకు కొలెస్ట్రాల్ ఉంటుంది. నాకేంటంటే అసలు చాలా ఫిట్గా ఉంటాను, నేను చాలా బాగుంటాను, కానీ కొలెస్ట్రాల్ ఉన్నాయని అంటారు కొంతమంది. రీజన్ ఏంటంటే బాడీ నర్వస్ సిస్టమ్ వేరు, ఇంటర్నల్ నర్వస్ సిస్టమ్, రేడియల్ ఆర్టరీలో ఉండే నర్వస్ సిస్టమ్ వేరు. ఈ రేడియల్ ఆర్టరీలో ఎప్పుడైతే కొలెస్ట్రాల్ కన్నా ఒకవేళ ఫామ్ అయింది అంటే అది హార్ట్కి రిలేటెడ్గా ప్రాబ్లం. ఎక్కడైతే మామూలుగా మజిల్స్ టెండెన్స్లో బ్లాకేజెస్ వచ్చిందని అంటే అవి కొన్ని జాయింట్స్లో ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్స్ రావడము, ఈ నీ పెయిన్స్ రావడము, నెక్ పెయిన్ రావడం, బాడీలో ఎనీ పెయిన్, అది మజిల్ రిలేటెడ్గా వచ్చే పెయిన్లో కూడా బ్లాకేజెస్ ఉంటాయి. అక్కడ కూడా కొలెస్ట్రాల్ ఫ్యాట్ ఫామ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగకుండా చేస్తుంది. కాబట్టి ప్రధానంగా దీనికి ఫుడ్ ఒక డైట్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సింది ఏంటి అంటే ఆయిల్ ఫుడ్, ప్లస్ రెండవది నాన్ వెజ్. ఇప్పుడు మీట్ ఆయిల్ అన్నప్పుడు మనకి గానుగ నూనెలు వాడినా కానీ ఈ ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఈ రీఫైండ్ ఆయిల్స్ వల్ల వస్తుందా? అయితే రీఫైండ్ ఆయిల్ అనేది కెమికల్ ప్రాసెస్. ఈ గానుగ ఏదైతే తీసుకుంటామో అది ప్యూర్ ఆయిల్ అయినప్పటికీ కూడా మనం ఆయిల్లో ప్రాబ్లం రావు. అప్పుడు దాంట్లో వేసే మసాలాలో ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది అందుకే ఇప్పుడు చాలా కాస్ట్లీ అయినా సరే ఆలివ్ ఆయిల్ అంటే అలాంటివన్నీ వాడుతుంటారు. ఆ ఆయిల్లో ప్రాబ్లం రాదు. అప్పుడు మీరు రీఫైండ్ ఆయిల్ వాడినా ప్లస్ మీరు గానుగ నూనె వాడిన ప్రాబ్లమ్స్ అనేటివి మనం వేసే మసాలాలో ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది మసాలా వేయనప్పుడు రీఫైండ్ ఆయిల్ వాడతారు, మసాలాలు ఏం వేసుకోరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బ్రాహ్మణ్స్ తీసుకుందాం, చాలా సాత్విక్ ఫుడ్ తీసుకుంటారు వాళ్ళు, కానీ రీఫైండ్ ఆయిల్ వాడతారు, అయినా కొలెస్ట్రాల్ పెరుగుతాయి. కొంతమంది హై ఎడ్యుకేటెడ్, కొంతమంది నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఏం చేస్తారు, అరే రీఫైండ్ ఆయిల్ మంచిది కాదు, గానుగ నూనె వాడు, గానుగ నూనె వేసుకొని మసాలాలు వేసుకుంటారు. ఏదో ఒక తప్పు మాత్రం ఖచ్చితంగా చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కాబట్టి రెండు కూడా చాలా కాన్షియస్గా మనము ఒక డైట్ని ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావనేది నేచర్ చెప్తుంది. అంటే గానుగ నూనెతో పాటు మసాలాలు కూడా తగ్గించినప్పుడు ఆ బాడీ ఉండే ఫంక్షన్ కూడా, డైజెషన్ సిస్టమ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఈజీగా డైజెషన్. అండ్ ఇప్పుడు ఈ మసాలాల గురించి మాట్లాడుకున్నట్లయితే మామూలుగా అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ ఇండివిడ్యువల్గా ఏదైనా డిసీజ్ ఉన్నప్పుడు క్వాంటిటీ రూపంలో తీసుకోండి, బెనిఫిట్ అవుతుంది అంటాము. దాన్ని మసాలాలు ఫ్రై చేసి దాంట్లో ఉన్న మంచి గుణాలన్నీ పోయిన తర్వాత ఆ స్పైసెస్ని తింటున్నాం, దానివల్ల మళ్ళీ కొలెస్ట్రాల్ లేకపోతే ఈ బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయి. అంతే కదండి. అంటే ఒక ఇంగ్రీడియంట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ని పోతున్నాయి, మనకి టేస్ట్ మాత్రం మిగులుతుంది అల్టిమేట్ గా. ఓకే, అంటే ఈ టేస్ట్ కి ఇంపార్టెన్సే కదా అందరు తినేది. అవును, అందుకే కదా చాలా మంది 90% డిసీజ్ రావడానికి రూట్ కాస్ ఏంటంటే టేస్టే. కాబట్టి ఒకప్పుడు చూడండి చికెన్ తినేవాళ్ళు ఎలా అంటే ఓన్లీ పెద్దగా మసాలాలు ఉండేవి కావు, జస్ట్ ఒక ఎనర్జీకి మంచిగా కుక్ చేసుకొని తినేది. ఇప్పుడు చాలా మట్టుకు చూస్తే మీరు కలర్ ఫుడ్ వేస్తున్నారు, ఫుడ్ కలర్ వేస్తున్నారు, అది ఎంత పాయిజన్ తెలుసా అండి. అది అసలు డైజెషన్ అవ్వదు. క్రీమ్స్ వేస్తారు కొన్ని, అసలు డైజెషన్ అవ్వవు. అజినోమోటో సాల్ట్, అదైతే ఇంకా పాయిజన్. అంటే టేస్ట్ సాల్ట్, అంతే టేస్ట్ కోసం వేసే సాల్ట్ లో మనం టేస్టే చూస్తున్నాం కదా, దానివల్ల వచ్చే ప్రమాదాన్ని మనం చూడట్లేదు. ఇప్పటికీ కొంతమందికి అవేర్నెస్ వచ్చేసి పింక్ సాల్ట్ వాడడం మొదలు పెట్టారు. కానీ లేకపోతే ఒకవేళ టేబుల్ సాల్ట్ కన్నా వైట్ సాల్ట్ కన్నా వాడే వాళ్ళు ఇంకా ఉంటే దయచేసి ఆపండి ఇప్పుడు. ఎందుకంటే దానివల్ల వచ్చే ప్రమాదాలని జస్ట్ ఒక 30 years ఫోకస్ చేసి చూడండి. 30 yearsలో ఏ డిసీజ్ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అని దాంట్లో ప్రధానంగా తీసుకుంటే వైట్ సాల్టే. అయోడిన్ సాల్ట్ అని చెప్పేసి అయోడిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి, మరి అంతకుముందు అయోడిన్ ప్రాబ్లమ్స్ లేవండి? నాకు అర్థం కాదు. 30-40 years బ్యాక్ అయోడిన్ ప్రాబ్లమ్స్ లేవా? అప్పుడు దొడ్డుపు మాత్రమే ఉండింది. మరి అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎప్పుడైతే ఈ సన్నుప్పు వచ్చిందో అప్పటి నుంచి థైరాయిడ్స్ పెరిగినాయి. లెక్క చేసుకోండి మీరు. 30 years బ్యాక్ వెళ్ళండి, 30 years బ్యాక్ థైరాయిడ్స్కి ఎంతమంది ఉన్నాయి, ఈ 30 years తర్వాత ఎంతమందికి థైరాయిడ్స్ వచ్చాయని చూడండి. 30-40 years బ్యాక్ షుగర్ ఎంతమందికి ఉండింది, ఇప్పుడు షుగర్ లెవెల్ ఎంతమందికి ఉంది చూడండి ఒకసారి. అంటే మనం ఏం తింటున్నాం అనేది అవగాహన లేకుండా తింటున్నాం. చిన్న మార్పులే కదా. సాల్ట్, కల్లుపు బదులు సాల్ట్
రీప్లేస్ చేసాము, దానివల్ల మనకి 10 రూపాయల ప్యాకెటే. 10 రూపాయల ప్యాకెట్ వల్ల కూడా మనము చాలా తక్కువ కోసం తీసుకొని వేసుకుంటున్నాం, కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మనము ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్కి సాల్ట్, మసాలాలు, ఆయిల్ ఇవి అన్నీ చాలా ప్రధానంగా అని చెప్పేసి చెప్తుంది. అయితే వీటన్నిటి నుంచి కూడా తగ్గించుకునే దానికి చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆయిలే తీసుకుందాం. ఆయిల్ వచ్చేసి ఇప్పుడు మనము ఏదో రీఫండ్ ఆయిల్ వాడుకున్నాము, ఆ రీఫండ్ ఆయిల్తో పాటు ఒక కుకింగ్, నాన్ వెజ్ కుకింగ్ చేస్తున్నాము, దాంట్లో వంటామదం కూడా ఒక రెండు స్పూన్లు వేసేసి వంట చేసుకోండి. ఆ వంటామదం యొక్క బెనిఫిట్ అసలు ఇప్పటి వరకు చాలా మందికి తెలియదండి. అందరికీ ఆముదం అనేది తెలుసు, కానీ వంటాముదం వేరు, ఆముదం వేరు అనేది అసలు చాలా మందికి తెలియదు. వంటాముదం అంటే మోషన్స్ అవుతాయి అంటారు కదా. మోషన్స్ ఇప్పుడు మనము అదే కదండి, కాన్షియస్గా ఏం చేస్తున్నాం మనం, అసలు తినడం ఒక్కటే నేర్చుకున్నాం. ఫ్రీగా మోషన్ పోయేదాని గురించి ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? చేయట్లేదు. మెయిన్ డిసీజ్ రావడానికి రూట్ కాస్ అదే అండి. ఎప్పుడైతే మనం తింటున్నామో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 5 లీటర్స్ వాటర్ తాగేసి మూత్రం పోకుండా ఉంటే ఏమవుతుందండి? బ్లాడర్స్ దెబ్బతింటాయి. హెవీగా డైట్ తిన్నాము, ఫ్రీగా మోషన్కి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఇంటెస్టిన్ మొత్తం బాడీ హీట్ ఎక్కిపోతుంది. బాడీ వన్స్ ఒక్కసారి హీట్ ఎక్కిందంటే నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది, బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళిపోయి బ్రెయిన్లో బ్లడ్ అనేది ఇట్లా రక్తనాళాలు ఇట్లా చిట్లిపోతాయండి. అసలు బాగా అబ్జర్వ్ చేస్తే బాడీ ఓవర్ హీట్ ఉండే వాళ్ళకి మాత్రమే బ్రెయిన్ ఇష్యూస్ వచ్చే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. చాలా మందికి తెలియదు ఇది. కాబట్టి కొలెస్ట్రాల్కి ఇప్పుడు ఫామ్ అవుతుంది అంటే బాడీ హీట్ అయినట్టే. అక్కడ బాడీ హీట్ ఎక్కేసి సెల్స్ అనేటివి చచ్చిపోతాయి, అక్కడ కొన్ని రక్తనాళాలు అనేవి చనిపోతాయి. ఆ చనిపోవడం వల్లనే అవన్నీ ఒక దగ్గర స్టోర్ అవ్వడం వల్ల దాన్ని కొలెస్ట్రాల్ అంటాం. ఓకే. కాబట్టి వంటామదంని వాడకంలో తీసుకురండి. మళ్ళీ మీరు ఎంత కెమికల్ ఫుడ్ తిన్నా దాంట్లో కొంచెం, అంటే ఇప్పుడు తిన్నాం, ఒక బయటికి వెళ్ళేసి ఒక బిర్యానీ తిన్నాం అనుకోండి, మంచి నాన్ వెజ్ ఏదైనా తిన్నాం, వెజిటేరియన్ ఏదో మసాలా ఫుడ్ తిన్నాం, ఇంకేదో ఆయిల్ ఫుడ్ తిన్నాం, ఫ్రై తిన్నాం, ఇంటికి వెళ్ళేసి జస్ట్ వంటామదం ఒక స్పూన్ ఒక గ్లాస్ వామ్ వాటర్ కలుపుకొని తాగి పడుకోండి. నైట్ మార్నింగ్ తిన్నారు, ఆఫ్టర్నూన్ తిన్నారు, నైట్ ఈవినింగ్ తిన్నారు. ఇవన్నీ ఫుడ్ ఏది తిన్నా, డే అంతా ఏది తిన్నా, నైట్ వచ్చేసి ఒక ఆమ్దం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని తాగి చూడండి. మోషన్స్ అవ్వాలి. మరి తినేది ఒక్కటే కదా, ఆలోచన చేయకూడదు. మోషన్కి వెళ్ళేది కూడా ఆలోచన చేయాలి కదా, ఫ్రీగా మోషన్ అవ్వడం కూడా అలవాటు కావాలి కదా. అది అవ్వకపోవడం వల్లనే బాడీలో చాలా మట్టుకు ఫ్యాట్ డిపాజిట్స్ అయిపోయి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ప్రధానంగా ఈ కారణాలకు, అంటే ఈ కొలెస్ట్రాల్కి, బీపీ ఉన్నా లేకపోతే కొలెస్ట్రాల్ ఉన్నా రెండు ఒకేలాగా ట్రీట్ చేస్తుంది. ఈ రెండింటికి మెయిన్ ప్రధానంగా ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా లివర్ దెబ్బతీయడం జరుగుతుంది. కాబట్టి లివర్ కి కొన్ని ఆయుర్వేదాల మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అలాంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల లివర్ అనేది బ్యాలెన్స్ అయ్యడం కాకుండా డైజెషన్ సిస్టమ్ ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఎంత హెవీ డైట్ తిన్నా సరే డైజెషన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్ వల్ల ఈ కొలెస్ట్రాల్ని కూడా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే. సో మీ ఆహారపు అలవాట్లు మార్చుకొని కాస్త మసాలాలు తగ్గించేసి, నూనెలు తగ్గించేసి కొంచెం సాత్వికంగా తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉంటుంది. సార్ చెప్పినట్టు 1 ఇయర్లోనూ 1 మంత్లోనూ వచ్చేది కాదు. మీరు లాంగ్ టర్మ్ మీ పిల్లలకి ఏం పెడుతున్నారు, మీరేం తింటున్నారు, ఒక 5-10 ఏళ్ళ తర్వాత మీ హెల్త్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఒకసారి ఆలోచించుకొని ప్రతిరోజు ఆ ఆయిల్ వేసేప్పుడు, ఆ మసాలాలు వేసేటప్పుడు కాషియస్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.